దీపు కూడా నీ కొడుకే అనుకుంటున్నావా? తనకి కాబోయే భార్య నీ కోడలనుకుంటున్నావా? ఇంట్లో పని మనిషిలా పడుండేదానివి ఇలా పెళ్లికి తీసుకొస్తే ఇలాగే ఉంటుంది. ఏంటి ప్రసాద్, నీకిద్దరు భార్యలా? ఆ సుమిత్ర మీ పెద్ద భార్య? అంటే భువన మీకు రెండో భార్య, చిన్న భార్య? అయ్యో ఆగండి 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 అత్తయ్య, మీరింత మంచివారని నాకు ఇప్పుడే తెలిసింది. అవును పిన్ని, మీ నోటితో మీరే అందరి ముందు మా అమ్మ మొదటి భార్య అని, మీరు రెండవ భార్య అని చెప్పి మా అమ్మకి గొప్ప మేలు చేశారు. పెద్దత్తయ్యని 4 గోడల మధ్య బంధించేసి పని మనిషిని చేసిన మీరే అందరి ముందు మా అత్తయ్య స్థానం ఏంటో చెప్పి, మా స్థాయి ఏంటో కూడా చెప్పి మీరు ఓటమిని ఒప్పుకున్నారు. ఇంకా ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండండి పిన్ని. అదే ఈ పెళ్లిని మేము ఆపబోతున్నాం, అది మీరు చూడబోతున్నారు. ఏమండి పదండి వెళ్దాం. పదండి దివి గారు. థ్యాంక్స్ పిన్ని, బాయ్. ఈ పెళ్లిని మీరెలా ఆపుతారు నేను చూస్తాను. ఈసారి ఓడిపోయేది నా బంగారు తల్లి. పద. రై అంకుల్ ఎక్కడ్రా? నాకెవరో తెలియదు.
మర్యాదగా చెప్తావు. అరే ఆయన ఎవరో నాకు తెలియదని చెప్తున్నాను కదా. అయితే అంకుల్ ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. మీరు మండపానికి త్వరగా వచ్చేయండి. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపుదాం. అలాగేనండి, వస్తున్నాను. ఏమండి, కంకణం కట్టడం కూడా అయిపోయిందండి. కాసేపట్లో జీలకర్ర బెల్లం కూడా పెట్టించేస్తారు. లేదండి, ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి. చక్రపాణి అంకుల్ని పట్టుకోవాలి. భగవంతుడా, ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం ఇవ్వు. ఏమండి, ఆయన్ని చూడండి. ఆయన చేతి వేళ్ళకి షర్ట్ కి పెయింట్ ఏదో అంటుకుంది. అవునండి, ఆ పెయింట్ ఇందాక లేదు కదా. హాల్లో కూడా ఎక్కడా ఫ్రెష్ గా పెయింట్ వేసినట్టు లేదండి. కానీ చేతికి ఆ మరక ఎలా అంటుంది? మిస్టర్ ప్రసాద్,
తొందర పెట్టి త్వరగా తాళి కట్టించేద్దాం. అరుణాం కరుణాతరంగితాక్షేం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభ్రాకృతాం మయూ. పంతులు గారు చదివిన మంత్రం ఎన్నిసార్లు చదువుతారు? ముహూర్తం దాటిపోకముందే త్వరగా తాళి కట్టించండి, లేదంటే యమగంట వస్తుంది. ఆ ఏడుకొండల వాళ్ళు పచ్చి మోసగాళ్ళమ్మా, అబద్ధాల కోర్లు. వాళ్లకు ఎలాంటి ఆస్తులు లేవు. వాడుంటున్న ఇల్లు, కారు, డబ్బులు అన్నీ నావమ్మా. వాడు నా ఇంటి వాచ్మెన్. ఏడుకొండల భార్య, వాడి కూతురు నా ఇంట్లో పని మనుషులు. ఈ విషయాలన్నీ మా కోడలు దివ్య మాకు ముందే చెప్పిందండి. కానీ ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలిస్తే మా పరువు పోతుంది. మా వారు పరువుకి ప్రాణం ఇచ్చే మనిషి. పరువు పోతే ఆయన 7 కొండలైనా చంపేస్తారు, లేదా ఆయనైనా చనిపోతారు. అందుకని పెళ్లి ఆపద్దు అంటున్నావా అమ్మా? అలా ఏం జరగదమ్మా, నాన్నకేం కాదు, మేము ఉన్నాం కదా. అవునత్తయ్య, మావయ్య గారికి ఏమీ జరగకుండా మేం చూసుకుంటాం. ఆ మోసగాడి చేతిలో దీపు జీవితం బలి కాకూడదు. పంతులు గారు ముందా తాళి కట్టించండి, మంత్రాలు తర్వాత చదువుకోవచ్చు. కావాలంటే తాళి కట్టించాక మంత్రాలు అలా చదవండి. చేయకూడదమ్మా. నిర్ణయించిన ముహూర్తానికే మాంగళ్య ధారణ చేయించాలి. ఈ పిల్ల మెళ్ళో తాలి పడేలోపు నా మెళ్ళో ఉరితాడు పడేట్టుందే. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నా మాట వినండి. నీ మరిదిని కాపాడడానికి నువ్వు ఎంతో ప్రయత్నం చేశావు. తమ్ముడు కోసం హర్ష కూడా కష్టపడుతున్నాడు. మీరు తలుచుకుంటే ఈ క్షణమే ఈ పెళ్లి ఆపేయచ్చు. కాని వద్దమ్మా, ఈ పెళ్లి జరగనివ్వండి. అమ్మా, ఈ పెళ్ళైతే దీపు జీవితం నాశనం అవుతుందమ్మా. లేదురా హర్ష, దీపు కుమారుని ప్రేమిస్తున్నాడు. తన కోసం మంచిగా మారిపోతానంటున్నాడు. కానీ కుమారి మారదు కదత్తయ్యా. మనం మార్చుకుందామమ్మా. నువ్వు నేను చెప్తే కుమారి మంచిగా మారుతుందన్న నమ్మకం నాకుంది. ఇక ఆస్తిపాస్తులంటావా, అవి మనకి చాలానే ఉన్నాయి. తనకి కట్టకానుకలేవి అవసరం లేదని దీపు కూడా అన్నాడు. లేదత్తయ్య, కుమారి మారదు. ఆ 7 కొండలు ఆయన భార్య కుమారిని మారనివ్వరు. వాళ్ళు మనతో ఉండరు కదమ్మా. పెళ్ళవగానే కుమారుని మనకు అప్పగించి వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓం మాంగళ్య ధారణ ముహూర్తస్తు ముహూర్తస్తు. ముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతాం సిద్ధిరస్తు. ఓం ధ్రువం తేరాజావరణో ధ్రువం దేవో బృహస్పతి. ఆ డబ్బు బంగారం ఎప్పుడిస్తారో మాకు చెప్తే బాగుంటుంది కదా. ఇస్తాం బాబు, తప్పకుండా ఇస్తాం. ఎప్పుడిస్తారు బాబాయ్? ఇప్పటికిప్పుడు డబ్బు ఇవ్వాలంటే మా దగ్గర ఉండాలి కదమ్మా. అంటే మీ దగ్గర డబ్బు లేవన్నమాట? మా దగ్గర లేవు, బ్యాంకులో ఉన్నాయి. ఓహోహో, ఏ బ్యాంకు? అదేదో బ్యాంక్ అమ్మా. అది
అదేం బ్యాంకో చెప్పండి అంకుల్. చెప్పండి ఆంటీ. ఐసిడిసి బ్యాంకు. ఐసిటిసియా? బోనా, అబ్బాయికి అమ్మాయికి రూమ్ చూపించు. బావుగారు, మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. చెల్లెమ్మా, ఒక్క నిమిషం చెల్లెమ్మా. అల్లుడు గారు మీరు లోపలికి వెళ్ళండి. మేము మా అమ్మాయితో ఒక 2 మాటలు మాట్లాడుకోవాలి. అలాగే పదదీపు. అమ్మా కుమారి, రా తల్లి. మీ బండారం అంతా బయటపడుతుందని మా మావయ్య గారు మిమ్మల్ని జైలుకు పంపిస్తారని భయపడ్డారు కదా. చూడు, పెళ్లి ఆపాలి అనుకున్నా కూడా నేనెందుకు ఆపలేదో తెలుసా? ఒక మంచి మనిషి నీ గురించి ఆలోచించింది. అందుకే నువ్వు ఇంట్లో కోడలిగా అడుగు పెట్టావు, ఈ ఇంట్లో దీపం పెట్టావు. కుమారి, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. ఈ ఇంట్లో నువ్వు నేను చెప్పినట్టు విని ఒక మంచి కోడలిగా ఉండాలి. వీళ్ళ మాటలకు, వీళ్ళ స్వార్థపు బుద్ధులకి దూరంగా ఉండాలి. వీళ్ళ నీడ కూడా నీపై పడకూడదు. నువ్వు మంచిగా మారాలి. ఇదే ఆ మంచి మనిషి కోరుకుంటున్నారు. నిన్ను మార్చుకోవాలి అనుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండు. హా, పొట్టి బాబాయ్, పిన్ని, మీ మంచి కోరి కూడా చెప్తున్నాను. మీరు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. మీరు ఆస్తిపరులు కాదు అన్న సంగతి మా మావయ్య గారికి తెలియక ముందే మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. లేదంటే మా మావయ్య గారి సంగతి మీకు తెలీదు, చంపేస్తారు. అర్థమైందా? అర్థం కాకపోయినా అర్థం చేసుకోండి. యో, ఇప్పుడు ఏం చేద్దాము? మన అయ్యగారు కూడా వచ్చేసారు. ఇప్పటికిప్పుడు ఇల్లు వదిలి వెళ్ళమంటే ఏ ఇంటికని వెళ్తాం? మీరు ఏ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు నాన్న. ఇదే మన ఇల్లు. కాదే, ఇది మీ అత్తారిల్లు. కాదు, త్వరలో మన సొంతిల్లు అవుతుంది. మన శత్రువులైన దివ్య, హర్ష వాళ్ళ అమ్మను ఫస్ట్ ఈ ఇంట్లో నుంచి తరిమేద్దాం. ఈ పెళ్లి జరగడానికి ఓ మంచి మనిషి కారణమని దివ్య చెప్పింది. ఆ మంచి మనిషి మా అత్తయ్య భువనేశ్వరియే అయి ఉంటుంది. తన హెల్ప్ తీసుకొని వీళ్లను వెళ్ళగొడదాం. అయ్యో, ఏడవకండమ్మా, ఊరుకోండి. ఏడవకండమ్మా. ఇదిగోండి, వాటర్ తాగండి.
క్యాంపస్ లో ఉన్నప్పుడే సురేష్ పరిచయం అయ్యాడు. ఇద్దరం ప్రేమించుకున్నాం. సురేష్ ది బాగా డబ్బున్న ఫ్యామిలీ, మేం చాలా పూర్. సురేష్ వాళ్ళ ఫాదర్ దేవుడయ్యా మా పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో సురేష్ నేను రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకుని చాటుగా కాపురం పెట్టాం. ఈ మధ్య డబ్బుందని ఏమైనా చేయొచ్చు, ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటున్నాడు. మీ తరపున అడిగే వాళ్ళు ఎవరూ లేరా అమ్మా? ఆ ధనవంతులను ఎదిరించి బలమైన గొంతు నా దగ్గర లేదు సార్. నాకుంది. నీ తరపున నేను ప్రయత్నిస్తాను. నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. నీ కడుపులో ఉన్న బిడ్డని చంపే హక్కు కూడా నీకు లేదు. బై ది వే, ఐఎమ్ దివ్య, అడ్వకేట్. మీరు లాయరా మేడం? అవునండి. తను మీ కేసుని వాదించి మిమ్మల్ని గెలిపిస్తుంది. మీ భర్త సురేష్ అని, మీ కడుపులోని బిడ్డకి తండ్రి తనే అని ప్రూవ్ చేస్తుంది. ఈ రోజే వాళ్ళకి నోటీస్ పంపిద్దాం. రేపే కోర్టుకి ఇడుస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. పర్లేదమ్మా. పదండి. మీ ప్రేమ విషయం మీ రెండిళ్లలో తెలుసా? తెలీదు. పెళ్ళయ్యే వరకు ఎవరికి చెప్పొద్దని సురేష్ చెప్పాడు. అంటే మీ ప్రేమ విషయం మీ పెద్దలకి తెలియకుండా దాచమని చెప్పారు, అంతేనా? అవును మేడం. యువర్ ఆనర్, విషయం క్రిస్టల్ క్లియర్ గా ఉంది. తమ ప్రేమ విషయం పెద్దలకి చెప్పొద్దు అన్నాడంటే గీతని మోసం చేసే ఉద్దేశం సురేష్ కి ముందు నుంచే ఉందని అర్థమవుతుంది కదా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అసలు నా క్లయింట్ కి ఆ గీత ఎవరో తెలీదు అంటుంటే మీరు ప్రేమ పెళ్లి మోసం అంటారేంటి? మరి నా క్లయింట్ గీత మీ క్లయింట్ సురేష్ బాగా తెలుసు అంటున్నారుగా. తన అబద్ధం చెప్తుంది, కావాలనే నన్ను ఇరికిస్తుంది, మా దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్లాన్ చేస్తుంది. ఎన్ని డబ్బులు అడిగింది సురేష్? 2 లక్షలు అడిగింది. కాదు 2 కోట్లు అడిగింది. ఆహా, ఎప్పుడు? మొన్న అడిగింది. మేము ఇవ్వమని చెప్పాం. అందుకే ఈ తప్పుడు కేసు పెట్టింది. ఓ, అంటే గీత ఎవరో మీకు మొన్ననే తెలుసన్నమాట.
ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా చేసుకుందామన్నాడు. తర్వాత మీరు సీక్రెట్ గా కాపురం పెట్టారు, ఆ తర్వాత మీరు ప్రెగ్నెంట్ అయ్యారు, ఆ తర్వాత సురేష్ మొహం చాటేశారు. ఇంతేనా? అంతే మేడం. ఉంది, మీకెలా తెలుసు? నాకు తెలీదు. మీరు ప్రేమించినట్టు నటించి రహస్యంగా పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేసి వదిలించుకున్న గీతకి తెలుసు. యువర్ ఆనర్, పురుషుడి రహస్య ప్రదేశాల్లో ఉన్న పుట్టుమచ్చల గురించి అతని పసితనంలో కన్న తల్లికి, తోడబుట్టిన అక్క చెల్లెళ్లకే తెలుస్తుంది. అతనికి పెళ్లయ్యాక కట్టుకున్న భార్యకి తెలుస్తుంది. భార్యకి కాకుండా వేరే ఏ స్త్రీకి అతని పుట్టుమచ్చల గురించి తెలిసే అవకాశమే లేదు. నా క్లయింట్ గీత అతను పెళ్లాడిన స్త్రీ కాబట్టే వాళ్ళ ఏకాంత సమయంలో ఆ పుట్టుమచ్చని చూసుంటుంది. ఆ విషయమే నాతో చెప్పింది. అదే మీకు సాక్ష్యంగా సబ్మిట్ చేస్తున్నాను. తగిన విచారణ చేసి నా క్లయింట్కి న్యాయం చేయవలసిందిగా సవ్యంగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ. చెప్పకపోతే నేను చెప్పలేనా? ఆగండి. అత్తయ్య అన్నట్టు మనం వాళ్ళతో గొడవ పడకూడదు. వాళ్ళకి ఇవ్వాల్సింది వార్నింగ్ కాదు, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయాలి. అలా అని మనం ఇప్పుడు గొడవ చేస్తే ఇష్యూ మావయ్య గారి దాకా వెళ్తుంది. దాన్నే వాళ్ళు సాకుగా తీసుకుని మావయ్య గారికి మన మీద నెగటివ్ ఫీలింగ్ కలిగేలా చేస్తారు. వాళ్ళ మోటివ్ అదే అయి ఉంటుంది. అందుకే మనం ఇప్పుడు తొందర పడకూడదు. అంటే వాళ్ళని వదిలేయమంటారా? వదిలేమని నేను చెప్పట్లేదులేండి. సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళ వంకర బుద్ధిని సరిచేద్దాం అంటున్నాను. కావాలని అత్తయ్య గారితో గొడవ పడుతున్న వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. ఎలా అయితే వాళ్ళు అత్తయ్య గారి వంటని పక్కన పెట్టి ఆకలి బాధని కలిగించారో అదే ఆకలి బాధ వాళ్ళకి తెలిసొచ్చేలా చెయ్యాలి. వద్దమ్మా, ఒక పూట ఆలస్యంగా తింటే ఏమైపోతుంది? వదిలేసేయండి. అమ్మా, వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తున్నారమ్మా. అది నీకు అర్థం కావట్లేదా? నేను కుమారి మారాలని కోరుకుంటున్నానురా. ఇది మరో గొడవ అవ్వకూడదు. అలా ఏం జరగదత్తయ్య. వాళ్ళని మార్చే ట్రీట్మెంట్ లాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాను. ట్రీట్మెంట్ లాంటి పనిష్మెంటా? ఏం చెబుతున్నారండి? అమ్మా కుమారి, నువ్వే రోజు వంట చేయి. ఇన్నాళ్ళు మా పెద్ద కోడలు చేసిన చప్పిడి వంటలు తినలేక చచ్చిపోయాం.
నాలుక చచ్చుబడిపోయింది. నీ వంటలు చాలా బాగున్నాయి. ఆగండి ఆగండి. ఎవరు తినకండి. ఎందుకు తినకూడదు? ఈ రోజు వంట చేసింది ఎవరు? మా కుమారి అమ్మా. ఏ చిన్న పొరపాటు జరిగిపోయింది పిన్ని. ఏం జరిగింది? నేను చెప్తాగా. దివి గారు, ఇదేంటి? సాల్ట్ కాదు, మీరు అక్కడే ఉప్పులో కాలేశారు. ఇది ఉప్పు కాదు, ఎలకల మందు.